గద్వాల జిల్లా అలంపూర్లో కొత్త గట్టించిన సర్కార్ దవాఖాన్ల జీవ వైవిధ్యం వెల్లి విరుస్తుందట. సర్కార్ తుమ్మ చెట్లతోటి నిల్వడెత్తు గడ్డి మొలిసి పచ్చదనంతో వర్ధిల్లుతుందట. పందుల బుడిబుడి అడుగులతోటి, గుడ్లగూబల కూతలతోటి, గబ్బిలాల కిలకిల సప్పులతోటి, ఎలుకలు పందికొక్కుల బొరియలతోటి సందడి సందడిగుందట. నువ్వు చెప్పేది దవాఖాన గురించేనా లేదంటే ఏదన్నా పాడుబడ్డ బంగ్లా గురించి చెప్తున్నావా అని అనుమానం ఉంటే ఈ వార్త పురాగా చూస్తే ఖచ్చితంగా మీకే అర్థమవుతుంది. ఇగో ఇదే ఆ గద్వాల జిల్లా అలంపూర్ కాడ 21 కోట్లతోటి కొత్తగా కట్టించిన 100 పడకల సర్కారు దవాఖాన. అగ చూడురి, దవాఖాన ముంగట హాయి అనిపించే కంప చెట్లు, నిలవెడెత్తు పెరిగిన గడ్డి పొదలు, బూజు పట్టిన సామాన్లు, తొండలు గుడ్లు వెడుతున్న అర్రలు, బల్లులు వాకుతున్న గోడలు, ఎలుకలు పందికొక్కుల బొరియలతోటి ఎంత కలకలలాడుతున్నదో చూడురే. అలంపూర్లో సర్కార్ దవాఖాన లేక పబ్లిక్ అంతా కర్నూలు సర్కార్ దవాఖాన పోతున్నారు. ఆడ తెలంగాణ పేషెంట్లను సరిగా చూస్తలేరంటే అప్పటికప్పుడు 21 కోట్లు మంజూరు చేసిండు అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సారు. 18 నెలలల్లా 100 పడకల దవాఖానను ఫటాఫట్ కట్టించిరు. ఓట్లకు 2 నెలల ముంగట మంత్రి నిరంజన్ రెడ్డి సారు రిబ్బన్ కత్తిరించి దవాఖాన చాలు చేసిండు. బెడ్లు, ఆక్సిజన్ బుడ్లు, గ్లూకోజ్ స్టాండ్లు, టేబుల్, ఈసీజీ, సిటీజీ, అల్ట్రాసౌండ్ మిషన్లు, ఎక్స్రే మిషన్, ఆపరేషన్ థియేటర్, ఇక అరొక్క సామాన్లు అన్నీ తెచ్చిపెట్టిరు. దేనికి తిప్పలే లేకుండా అన్ని సౌలతులు చేసిరు. కానీ ఈ లోపట ఓట్లు వచ్చినాయి, సర్కారు మారిపోయింది. కొత్త దవాఖాన కూడా బూత్ బంగ్లా లెక్క మారిపోయింది. ఇట్లా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి కొత్త గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయినప్పుడు కూడా ఇప్పటివరకు ఓపెన్ కాకుండా నిరుపయోగంగా వాడేశారు దీన్ని. కోట్లాది రూపాయల ప్రజల సొమ్ముని కేవలం రాజకీయాల కోసం వాళ్ళ పర్సనల్ ఈగోలు అడ్డం పెట్టుకొని ఒకడు ఓపెన్ చేసిన దాన్ని నేను ఓపెన్ చేయడానికి కాంగ్రెస్ పెట్టినారు. యాక్సిడెంట్ వచ్చినా, ఎమర్జెన్సీ ఏమొచ్చినా కూడా దగ్గర నీకు 100 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. కోట్లాది మంది ప్రజల సొమ్ముని కట్టించినటువంటి హాస్పిటల్ ఎవరికి ఉపయోగం లేకుండా 2 ఏళ్ళు అయినప్పుడు కూడా కంప చెట్లను పడేసి పెట్టేసినారు. తాగేటోళ్ళకు అడ్డా అయిపోయింది. దొంగలకు ఇనుప సామాన్లను అందించి అక్షయ పాత్ర లెక్క అయిపోయింది. ఎవ్వనికి దొరికిందాడు ఎత్తుకపోయి అమ్ముకునే సంత అయిపోయింది. అట్లా 10 లక్షల మాలను ఎత్తుకపోయారట దొంగలు. అంగట్ల అన్ని ఉన్న అల్లున్నట్ల శనున్నట్టు దవాఖానలో అన్ని సౌలతులు ఉన్న పట్టించుకునే లీడర్కి అరవైపోయాడు. తలాపున దవాఖాన పెట్టుకొని ఇప్పటికి చాలా మంది జనం కర్నూలు దవాఖానకే పోతురట. ఇవేం ఇక్కడి లీడర్లకు కనబడతలేవు. మరి ఇప్పటికైనా దవాఖాన చక్కగా నడవాలంటే గైనకాలజిస్టులు, ఫిజిషియన్లు, పిల్లల డాక్టర్లు, సర్జన్లు, మత్తు డాక్టరు, బొక్కల డాక్టర్లను పెట్టాలంటున్నారు లోకల్ పబ్లిక్. మరి దవాఖానకు డాక్టర్లను ఇచ్చి అలంపూర్ పబ్లిక్ తిప్పలు తీరవాలని కోరుకుంటారు. చూడాలి సర్కారు ఏం చేస్తుందో.